హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం వచ్చేసి ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ 1:20 అవుతుంది. మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ చేశాను. 10 o'clock స్టార్ట్ చేసి నేను వీడియో సేవ్ చేయలేకపోయాను. ఇమీడియట్ ఆర్డర్స్ పడ్డంతో ప్రజెంట్ నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. మార్నింగ్ ఎలాంగ్ నుంచి బ్రోక్ఫీల్డ్కి 720 రూపీస్ ఇచ్చాడు. ఇమీడియట్ బ్రోక్ఫీల్డ్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చాడు 900 రూపీస్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పికప్ పాయింట్ ప్రీమియర్ నుంచి ఇంటర్సిటీ పడింది చిత్తూరుకి. 185 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో 3200 నాకు చూపించింది. కస్టమర్తో నేను మాట్లాడాను, 4500 అవుతుంది. 180 కిలోమీటర్స్ రిటర్న్ రావాల్సి వస్తుంది కాబట్టి. సో దానివల్ల ప్లస్ టీవీ టోల్ కూడా ఎక్స్ట్రా అని చెప్పాను. ఓకే అన్నాడు. పికప్ పాయింట్కి రమ్మన్నాడు. సో పికప్ పాయింట్కి వెళ్తున్నాడు అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ చిత్తూరుకి వెళ్ళిపోతాము. ఓకేనండి, చిత్తూరులో కలుస్తాము. లంచ్ కూడా చిత్తూరులో చేసేస్తాము. 3 hours పడుతుంది మేబీ. అన్ని వేళ కుదిరితే తిందాము, లేదంటే చిత్తూరులోనే నాష్టా ఊట బీట. ఓకేనండి, సరేనప్పా. కస్టమర్ని అయితే పికప్ చేసేసుకున్నాను. 4500 అడిగాను కానీ 4100 రూపాయలకి ఒప్పుకున్నాడు అయిపోయి. ప్లస్ టీవీ టోలు ఎక్స్ట్రా ఇస్తాడు, దాంట్లో ఏం భయపడాల్సిన పని లేదు. సో ఇప్పుడు చెన్నై హైవేలో రొయ్యమంటే వెళ్ళిపోతున్నాను. 3 hours చూపిస్తుంది. మధ్యలో ఆడని తిందామన్నాడు. సో మంచి స్పాట్ చూసి స్టాప్ చేస్తాను. ఇది వచ్చేసి చెన్నై హైవేలో సెకండ్ టోలు. ఆల్మోస్ట్ 4-5 టోల్స్ చెప్తాయి. ఇది వచ్చేసి 80 రూపీస్. ఎయిర్పోర్ట్ టోల్ వచ్చేసి 120 రూపీస్. ఇది సెకండ్ టోల్. ఇంకా ఎన్ని టోల్స్ ఓకే అండి. సిఎన్జి 2 పాయింట్స్ ఉంది. ఇది ఇక్కడ ఫిల్ చేయించామంటే అప్ అండ్ డౌన్ సరిపోద్ది. సో ఇక్కడ ఫిల్ చేయించేద్దాం. అయిపోయానండి మన హీరో. బాగున్నాడు ముసలోడు. సార్లు పడతా ఉన్నారు. స్ట్రైట్కి పక్కడ, స్ట్రైట్ ఐసా పక్కడ. బార్డర్ ట్యాక్స్ అనేది పే చేయడం జరిగింది. ఆ స్క్రీన్ షాట్ మీకు పెట్టాను. కాస్త బ్లర్ పెట్టాను, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉందనేసి. బార్డర్ ట్యాక్స్ ఎలా కట్టాలనేది కూడా ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియోస్లో. మీకు ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నా కడుపులోకి ఏమైనా వేసుకుందాం అనేసి ఇక్కడ ఆపన్నాడు. హరియానంద్ అనేసి హోటల్. ఇక్కడ బిర్యానీ బాగుంది, దొన్నె బిర్యానీ మాదిరి ఉంది, సూపర్గా ఉందండి. ఎవరైనా తినాలనుకుంటే కోలార్ దాటితేనే లెఫ్ట్ సైడ్ వస్తుందబ్బా, చూసుకొని రానప్పు. సరేనబ్బా, మనం ఆంధ్రాలోకి అయితే అడుగు పెట్టేసాము.
మనం చూస్తున్నాము దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహము. అంతా ఒకసారి నమస్కారం వేసుకోండి. ఓకేనండి, మనం ఫైనల్గా చిత్తూరు అయితే రీచ్ అయిపోయాము. కేఎస్ఆర్టీసీ బస్సు చూసేసి కర్ణాటక అనుకున్నారు. మన చిత్తూరు ఆంధ్రాకి వచ్చేసాం. రైట్ సైడ్ మన తెలుగుదేశం పార్టీ పోస్టర్లు చూడొచ్చు. ఓకేనండి, కస్టమర్ని డ్రాప్ చేసేసి ఈ ఫైనల్ అమౌంట్ ఎంత అనేసి డిస్కస్ చేద్దామా. ఓకేనండి, చిత్తూరు ఇంటర్సిటీ డ్రాప్ అయిపోయింది. టోటల్ వచ్చేసి మనకి 4000 మాట్లాడానండి. 4500 చెప్పాను, 4000 ఇచ్చాడు. టీబీ ప్లస్ టోల్ ఎక్స్ట్రా. మన ఎర్నింగ్స్ వచ్చేసి 4000. ఇక్కడ నుంచి బ్లా చేశానండి. మనకి ఎంతమంది బుక్ అవుతారో ఒకసారి చెక్ చేస్తాము. ఫస్ట్ మనం ఇక్కడ వచ్చాక ఈవినింగ్ 5 o'clock అయింది. డ్రాప్ చేసరికి 5 o'clock అయింది ఈవినింగ్. సో 5 o'clock అయింది కాబట్టి మనము టీ తాగేస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఓకేనండి, బ్లా లేని సీట్లు బుక్ చేసుకున్నారు. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చేసి పబ్లిష్లోకి వెళ్ళేసి టుడే ట్రిప్స్ 1, 2 ఒకే 2 సీట్లు బుక్ చేసుకున్నారు. సో ఒక్కొరికి వచ్చేసి 450 into 4 members 1900 అండి. ఓకేనండి, వీళ్ళని పికప్ చేసుకునేసి 6 o'clock ఉంది ట్రిప్. ఓకేనాబా, బెంగళూరుకి అయితే వచ్చేసినాము. అందరినీ కేఆర్పురంలో అయితే దుబ్బేసినాను. ఇప్పుడు ఎర్నింగ్ చూసుకుంటే మార్నింగ్ మనము లోకల్లో వచ్చేసి 720 ర్యాపిడో, 900 వచ్చేసి ఎయిర్పోర్ట్ ఆర్డర్, టోటల్ 1600 సంథింగ్. మళ్ళీ ఇంటర్సిటీ వచ్చేసి 4100. మళ్ళీ చిత్తూరు నుంచి మనకి బెంగళూరుకి 1800 బ్లా బుక్ అయింది. ఇది టోటల్ వచ్చేసి 7520 రూపీస్ మన ఎర్నింగ్స్ అండి. సిఎన్జి చూసుకుంటే 2 ఫుల్ ట్యాంకులు, ఒక హాఫ్ ట్యాంక్ కూడా యూజ్ అయినదు. సో హాఫ్ ట్యాంక్ వేసుకుందాము. మనకి 1800 వరకు మన సిఎన్జి ఖర్చు అయింది. టోటల్ ఓవరాల్గా ఈరోజు ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1800 మాత్రమే, ఓన్లీ సిఎన్జికి మాత్రమే. ఇంకా భోజనం అంతా కస్టమర్ చూసుకున్నారు కాబట్టి నో ఎక్స్పెన్సెస్. ఓకేనండి, ఇంతటితో మన బ్లాగ్ ముగిస్తున్నాను. బై బై, సీ యూ.